ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణానికి హానికరం కాని పేపర్ బ్యాగ్లకు మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. స్థానిక దుకాణాలు, మెడికల్ షాపులు, బేకరీలు, బట్టల దుకాణాలు, గిఫ్ట్ షాపులు వంటి అనేక వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల స్థానంలో పేపర్ బ్యాగ్లను ఉపయోగిస్తున్నాయి. దీంతో చిన్న స్థాయిలో తయారీ ప్రారంభించినా కూడా మార్కెట్లో విక్రయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. సుమారు 5,000 నుంచి 15,000 రూపాయల మధ్య పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రారంభ దశలో మహిళలు ఇంట్లోనే చేతితో పేపర్ బ్యాగ్లను తయారు చేయవచ్చు. తర్వాత వ్యాపారం పెరిగితే చిన్న మెషిన్ కొనుగోలు చేసి ఉత్పత్తిని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. పేపర్ బ్యాగ్ తయారీ ప్రక్రియ కూడా చాలా సులభం. క్రాఫ్ట్ పేపర్ లేదా కలర్ పేపర్ అవసరమైన పరిమాణంలో కట్ చేసి గమ్ సహాయంతో బ్యాగ్ ఆకారంలో తయారు చేస్తారు. తర్వాత హ్యాండిల్ కోసం తాడు లేదా పేపర్ స్టిఫ్లను జత చేస్తారు. కొద్ది రోజుల ప్లాస్టిక్ తోనే ఈ ప్రక్రియను సులభంగా నేర్చుకోవచ్చని చెబుతున్నారు. ఇక మార్కెట్ విషయానికి వస్తే తయారు చేసిన బ్యాగ్లను స్థానిక దుకాణాలకు నేరుగా సరఫరా చేయవచ్చు. అలాగే సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఆర్డర్లు తీసుకోవచ్చు. ఒక్క పేపర్ బ్యాగ్ తయారీకి 2 నుంచి 4 రూపాయల వరకు ఖర్చు అవుతుండగా మార్కెట్లో 6 నుంచి 10 రూపాయల వరకు విక్రయించవచ్చు. రోజుకు 100 నుంచి 200 బ్యాగులు తయారు చేస్తే మహిళలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు పేపర్ బ్యాగ్ తయారీ వ్యాపారం మంచి అవకాశంగా మారుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.